దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంఘం, చర్చ్. ప్రియులారా, యెరూషలేము మందిరము ఇక లేనే లేదు. దేవుడు చేసిన దేవాలయం ఉండగా మనిషి చేసిన దేవాలయానికి స్థానం లేదు. ప్రియులారా, మనం జీవిస్తున్న దేవుని దేవాలయములై ఉన్నాము. మనం కదులుచున్న క్రొత్త నిబంధన సంఘం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18లో నా సంఘమును కట్టుదును అని ప్రభువు చెబుతున్న వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆయన చెప్పినట్టు పెంతెకొస్తు దినము నుండి ఆయన తన సంఘాన్ని కడుతూనే ఉన్నాడు. శత్రువైన సాతాను అనేక హింసలు, ఆటంకాలు తీసుకొస్తున్నప్పటికీ ఈరోజు వరకు సంఘం కట్టబడటం ఆగలేదు. ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనములో, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అలాగే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనములో, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి అని చదువుతున్నాం. ప్రియులారా, సంఘం క్రీస్తు ప్రభుని దేహమైతే మనం దానిలోని సభ్యులం. దీనిలో ప్రతి సభ్యుడు అతను చిన్నవాడే కానీ పెద్దవాడే కానీ తను చేయవలసిన పని ఉంది. చేయి కాలితో నీవు నాకు అవసరం లేదు అని, అలాగే కన్ను నీవు నాకు అవసరం లేదని చెవితో కానీ చెప్పలేదు. అదేవిధంగా ప్రతి సభ్యుడు లేక ప్రతి విశ్వాసి ఒకరినొకరు గౌరవించాలి, ప్రేమించాలి. ప్రియులారా, మనమంతా ఒకే గొర్రెల కాపరి క్రింద ఉండే మందగా ఉండాలని ప్రభుని కోరిక. ఆయన తన రక్తాన్ని కార్చింది మనలో మనకు కలహాలు, విభేదాలు కలిగేందుకు కాదు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు వ్రాయబడిన భాగాన్ని చదివి మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనలను మనం పరీక్షించుకొని దేవుని క్షమాపణ అడుగుదాం. క్రీస్తు ప్రభుని సంఘం కలంకమైనను, ముడుతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని ఆయన కోరుచున్నాడు. కనుక మన రక్షకుని కోరిక నెరవేరునట్లు మనం పాట పాడుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సంఘముగా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి కావలసినటువంటి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను దర్శించి వారి గర్భములను తెరవండి. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు
వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి, మీ ఆత్మతో నింపండి. దేవానికి స్తోత్రాలు. నేటిది నన్ను పుట్టినరోజు పెండ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించుమని మీరే తోడై ఉండండి. అనుదినము కొడి ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.